రైట్. వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. సో చాలా రోజులైంది సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి మనం ఫస్ట్ వీడియో రిలీజ్ చేసుకొని. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వీడియో క్లాసెస్ అనేవి మనం చేయించటం, ఏపీ హిస్టరీ కానీ, తర్వాత ఇండియన్ పాలిటీ కానీ నెంబర్ ఆఫ్ వీడియోస్ మనం చేస్తున్నాం. తర్వాత ఇండియన్ ఎకానమీ, నెక్స్ట్ తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఇటువంటి సబ్జెక్ట్స్ అన్ని మనం వీడియో క్లాసులు చేస్తున్నాం. సో అందులో భాగంగా నా క్లాసులు అనేవి కొంచెం డిలే అయినాయి. సో ఆ రికార్డింగ్స్ అనేవి జరిగినాయి. 1 by 1 మన ఛానల్లో రిలీజ్ అనేది చేస్తాం. సో ఇక్కడ నుంచి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది 1 by 1 చూసుకుంటూ వెళ్దాం. సో ఇందులో భాగంగా మనం చూడబోయే టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ మనం దీనికి సంబంధించిన సిలబస్ అనేది మనం ఫస్ట్ వీడియోలో చూసాం. అయితే అందులో 75 మార్కులని 5 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఏది గ్రూప్ 2 వాళ్ళకైతే. మిగతా వాళ్ళ గురించి కూడా మాట్లాడాం. నార్మల్గా ఆర్ఆర్బీ కానీ, ఎస్ఎస్సి కానీ, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఇటువంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరికైనా కానీ కరెంట్ అఫైర్స్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది కరెంట్ అఫైర్స్ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఆ భావంతో కూడా మనం మెయిన్ టాపిక్స్ ఏంటి అనేది కూడా మనం చూసాం. సో అందులో భాగంగా మనం ప్రతి ఒక్క అభ్యర్థి, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థిని దృష్టిలో పెట్టుకొని మనం ముందుగా చూడబోయే టాపిక్స్ ఏంటి అంటే, సో ఫస్ట్ చూడండి, ఐసీటీ అనే టాపిక్ను మనం ఫస్ట్ చూస్తున్నాం. ఓకే, ఐసీటీ అనే టాపిక్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. తర్వాత మనం సెకండ్ వీడియోలో స్పేస్ టెక్నాలజీ, సెకండ్ టాపిక్గా స్పేస్ టెక్నాలజీని చూడబోతున్నాం. ఓకే, అంతరిక్ష విజ్ఞానం, స్పేస్ టెక్నాలజీ గురించి చూడబోతున్నాం. మరి థర్డ్ టాపిక్గా మనం డిఫెన్స్ టెక్నాలజీని చూడబోతున్నాం. డిఫెన్స్ టెక్నాలజీ. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్గా మనం చూసుకున్నట్లయితే అణు విజ్ఞానం లేదా న్యూక్లియర్ టెక్నాలజీని ఫోర్త్ టాపిక్గా చూడబోతున్నాం. సో మనకి పార్ట్ 1 గ్రూప్ 2లో చూసుకుంటే, పార్ట్ 1లో ఇచ్చిన సిలబస్లో మేజర్ రోల్ ప్లే చేసే 4 టాపిక్స్ ఇవే. ఓకే, అలానే ఎవరైతే మిగతా నార్మల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, గ్రూప్ 2 కాకుండా మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా 100కి 90% లేదా 90% ఖచ్చితంగా క్వశ్చన్స్ పడే టాపిక్స్ ఏవి అంటే ఈ 4 అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, వీటికి సంబంధించి మనం టాపిక్లో ప్రతి అంశాన్ని మనం చూస్తామా అంటే కాదు. ఈ టాపిక్స్లో మనం ఫస్ట్ బేసిక్స్ అనేవి చూస్తాం. ఓకే, బేసిక్స్ అనేవి చూసిన తర్వాత దీనికి సంబంధించి మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ అనేవి చేసుకుందాం. ఓకే, సో వీక్లీ కరెంట్ అఫైర్స్ అనేవి చూద్దాం. ఎలా చేద్దామంటే, సో ఈ వీక్లో జరిగినటువంటి లేదా ఈ 10 డేస్లో జరిగినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా జరిగిన ఇంప్రూవ్మెంట్స్ ఏంటి, తర్వాత ఏమైనా ప్రయోగాలు జరిగినాయా ఈ వీక్లో అనే విషయాన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కరెంట్ అఫైర్స్ అనేవి వీడియోస్ అనేవి చూద్దాం. ఓకే, సో సైన్స్ అండ్ టెక్నాలజీ, అలానే పాలిటీ ఏదైతే ఉంటుందో ఈ వీక్లో జరిగిన పాలిటీకి సంబంధించిన ముఖ్యమైన విషయాలు, ఎకానమీకి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మనం వీక్లీ వన్స్ లేదా 10 డేస్కి ఒకసారి మనం వీడియోస్ అనేవి చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ వీడియోలో భాగంగా, ఈ సిరీస్లో భాగంగా మనం చూడబోతున్న ఫస్ట్ వీడియో వచ్చేసరికి ఐసీటీ. చూడండి, ఐసీటీ. ఓకే, సో ఇదేదో కొత్త టాపిక్ అనుకోకండి. సో ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్. ఓకే, సో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్. ఓకే, 1 minute. రైట్, సో మన టాపిక్ వచ్చేసరికి ఐసీటీ. ఓకే, సో ఇక్కడ ఐ స్టాండ్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఐ అంటే ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, తర్వాత సి అంటే కమ్యూనికేషన్. మరి కమ్యూనికేషన్ అంటే ఏంటి, సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ అంటే ఏంటి, మరి కమ్యూనికేషన్ టెక్నాలజీస్ సిటీ అంటే ఏంటి, ఈ రెండు కలిపితే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ అంటే ఏంటి అనేది మనం ఇక్కడ చూసి, దీని తర్వాత దీంట్లో ఉన్నటువంటి మనకి కంప్యూటర్స్, తర్వాత చూడండి ఈ ఇన్ఫర్మేషన్ లేదా కమ్యూనికేషన్ పరంగా మనం మెయిన్గా చూసే అంశాలు ఏంటి అంటే, ఒకటి కంప్యూటర్స్ గురించి చూస్తాం, బేసిక్స్. ఓకే, సో కంప్యూటర్ బేసిక్స్ అనేవి చూస్తాం. తర్వాత కంప్యూటర్కి సంబంధించిన
హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అనే పదాల గురించి, తర్వాత కంప్యూటర్లో అసలు వర్క్ ఎలా జరుగుతుంది అనే అంశాన్ని, కంప్యూటర్ ఎన్ని తరాలు ఉంది, హిస్టరీ ఆఫ్ కంప్యూటర్ అనేది చూస్తాం. ఓకే, ఆ తర్వాత టైప్స్ ఆఫ్ కంప్యూటర్ అనేది చూస్తాం ఈ వీడియోలోనే. నెక్స్ట్ కంప్యూటర్ గురించి చూసిన తర్వాత ఆ తర్వాత సూపర్ కంప్యూటర్స్ అనే టాపిక్ని మనం చూస్తాం. సూపర్ కంప్యూటర్స్ అంటే ఏంటి, భారతదేశంలో ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్స్ ఏమేమి ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి రీసెంట్ ఇన్వెన్షన్స్ ఏమన్నా ఉన్నాయా, ఉంటే అవేంటి అనేవి చూద్దాం. ఓకే, తర్వాత సూపర్ కంప్యూటర్స్ గురించి చూసిన తర్వాత మనకి కంప్యూటర్స్ ఈ కమ్యూనికేషన్లో భాగంగా మనం నెక్స్ట్ టాపిక్ ఏం చూస్తామంటే ఇంటర్నెట్ అనే దాని గురించి చూస్తాం. సో ఇక్కడతో మనకి కంప్యూటర్స్ అనే టాపిక్ అయిపోతుంది. ఓకే, మరి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ అనే దాంట్లో కంప్యూటర్స్ ఒకటే ఉంటుందా అంటే కాదు, ఏమేమి ఉంటాయో ఇప్పుడు చెప్తా చూడండి. సో ఇంటర్నెట్ అనే దాని గురించి చూస్తాం. మరి ఇంటర్నెట్ అంటే ఏంటి, ఓకే, దీంట్లో ఉన్నటువంటి ప్రోటోకాల్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ ఇంటర్నెట్ ఏంటి, ఇంటర్నెట్ షట్ డౌన్ అంటే ఏంటి, నెట్ న్యూట్రాలిటీ అంటే ఏంటి, మొత్తం 1 by 1 ఈ టాపిక్లో మనం చూస్తాం. ఓకే, ఆ తర్వాత రీసెంట్ ఇంటర్నెట్కి సంబంధించిన ఇండెక్స్లు ఏమైనా ఉంటే అది కూడా మనం ఇక్కడ చూస్తాం ఈ టాపిక్లోనే. ఓకే, సో ఇంటర్నెట్ అనే టాపిక్ మనం చూసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని మనం కమ్యూనికేషన్ ఏ విధంగా చేస్తున్నాం. ఓకే, సో ప్రీవియస్గా మనకి ఈమెయిల్ ద్వారా కమ్యూనికేషన్ ఉండేది. ఓకే, ప్రీవియస్లీ మనం ఈమెయిల్ ద్వారా కమ్యూనికేషన్ చేసుకునేవాళ్ళం. ఆ తర్వాత చిన్నగా టెక్స్ట్ మెసేజ్లు. సో ఈమెయిల్లో కూడా మనం టెక్స్ట్ మెసేజింగే చేస్తాం, కానీ మొబైల్లో టెక్స్ట్ మెసేజ్లు. ఓకే, ప్రతి ఒక్కళ్ళ చేతికి మొబైల్ వచ్చిన తర్వాత మొబైల్లో టెక్స్ట్ మెసేజ్లు, ఆ తర్వాత మల్టీమీడియా ఏదైతే ఉంటుందో దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం అనేది మనం చూస్తాం. ఆ తర్వాత సో చూడండి, ఇక్కడ ఇంటర్నెట్ సంబంధించిందే చెప్తున్నాను నేను, కానీ ఇక్కడ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో టాపిక్లోకి వెళ్ళిన తర్వాత నేను చెప్తాను. ఓకే, సో కమ్యూనికేషన్కి సంబంధించి మెయిన్ ఏమేమి ఉన్నాయనేది టాపిక్లోకి వెళ్ళిన తర్వాత చెప్తాను. సో ఇంటర్నెట్కి సంబంధించి ఈమెయిల్, మల్టీమీడియా, వీటి తర్వాత సో ప్రజెంట్ సమాజాన్ని, సో మీరు నన్ను చూస్తున్నారన్నా, మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ పొందుతున్నారన్నా, మీరు ఏదో ఒక సోషల్ మీడియం ద్వారానే, అంటే సామాజిక మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారానే మీరు క్లాసులు పొందడము, క్లాసులు చూడటం, లేదంటే మీరు ఎటువంటి ఎంటర్టైన్మెంట్ పర్పస్గా ఎటువంటి వాడుతున్నా కానీ ఈ సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటూ ఉన్నారు. మరి ఈ సోషల్ మీడియా అంటే ఏంటి, ఇప్పటి వరకు ఈ సోషల్ మీడియాకి సంబంధించిన పెద్ద కంపెనీస్ ఏమున్నాయి, పెద్ద యాప్స్ ఏమున్నాయి, వెబ్సైట్స్ ఏమున్నాయి, వాటి ఓనర్స్ ఎవరు అనే విషయాన్ని మనం గమనిస్తాం. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఇందులోనే మనం చూసేది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చూస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చూసిన తర్వాత రీసెంట్ టైమ్స్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో దీని ద్వారా జరుగుతున్నటువంటి మార్పులు టెక్నాలజీ పరంగా ఏంటి అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, దీని ద్వారా జరుగుతున్న వివిధ రకాలైనటువంటి అంశాలు ఏంటి అనేది మనం చూస్తాం. ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఒక కొత్త టెక్నాలజీ భారతదేశంలో బాగా వినిపిస్తున్న పేరు ఏంటంటే డీప్ ఫేస్ టెక్నాలజీ. ఓకే, చూడండి, డీప్ ఫేస్ టెక్నాలజీ లేదా డీప్ ఫేక్ టెక్నాలజీ, సో ఎలాగైనా పిలవచ్చు దీన్ని. సో ఈ రెండింటి గురించి డీప్ ఫేక్ టెక్నాలజీ అంటే ఏంటి అనేది కూడా మనం చూస్తాం. ఓకే, తర్వాత కంప్యూటర్స్ అలానే ఇంటర్నెట్ గురించి మనం చూసాం. నెక్స్ట్ మొబైల్ టెక్నాలజీ గురించి చూస్తాం. ఓకే, సో మొబైల్ టెక్నాలజీ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా మనం మొబైల్స్ని, అంటే స్టార్టింగ్ మొబైల్ ఫోన్ అనేది మనుషులకు అందుబాటులోకి వచ్చిన తర్వాత దాంట్లో వాడే సిమ్ ఏదైతే ఉంటుందో ఆ సిమ్కి సంబంధించి నెట్వర్క్ సంబంధించినటువంటి వివిధ అంశాలు, సో ఫస్ట్ జనరేషన్ అవ్వచ్చు, 2G కానీ 3G అవ్వచ్చు, 4G అవ్వచ్చు, సో ప్రజెంట్ వాడుతున్నటువంటి 5G టెక్నాలజీ ఏదైతే ఉంటుందో వీటన్నిటి గురించి 1 by 1 మనం చూసుకుంటూ వస్తాం. ఓకే, సో మొబైల్ ఫోన్ అనేది కనిపెట్టిన దగ్గర నుంచి ప్రజెంట్ వాడుతున్న 5G టెక్నాలజీ, అప్కమింగ్ 6th జనరేషన్ ఏదైతే ఉంటుందో 6th జనరేషన్ గురించి కూడా మనం ఇక్కడ
ఈ 6th జనరేషన్ గురించి లైట్గా డిస్కస్ చేసుకుంటాం. 5G వరకు మనం డీటెయిల్డ్గా ఏంటి అనేది కూడా మనం ఈ టాపిక్లో చూస్తాం. ఓకే, మొబైల్ టెక్నాలజీస్. రైట్, మొబైల్ టెక్నాలజీస్ గురించి మనం చూసిన తర్వాత ఈ టాపిక్లో ఇంకా మనం ఏమేమి డిస్కస్ చేయొచ్చు ఒకసారి ఆలోచించండి. సో కమ్యూనికేషన్ అంటే ఇక్కడ మనం ఏమేమి డిస్కస్ చేస్తున్నాం, మరి ఈ కంప్యూటర్స్, ఈ ఇంటర్నెట్, ఈ మొబైల్ టెక్నాలజీలు యూజ్ చేసుకొని ప్రభుత్వాలు ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తున్నాయి అనేది మనకు ఒక టాపిక్. సో దాన్నే ఈ గవర్నెన్స్ అంటాం. ఈ గవర్నెన్స్. మరి ఈ గవర్నెన్స్ అంటే ఏంటి, భారతదేశంలో ఈ గవర్నెన్స్ భారత ప్రభుత్వం ఏ విధంగా ఏ పథకాల ద్వారా కొనసాగిస్తుంది, ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఈ గవర్నెన్స్ స్టార్ట్ చేశారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, మరి విభజిత తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ 2 రాష్ట్రాల్లో ఈ గవర్నెన్స్ ఏ పథకాల ద్వారా గవర్నమెంట్ వాళ్ళు ఈ గవర్నెన్స్ని సుపరిపాలనని కొనసాగిస్తున్నారు అనే అంశాన్ని మనం చూస్తాం. ఓకే, సో ఈ గవర్నెన్స్ని చూస్తాం. మరి ఇంత టెక్నాలజీ అనేది మనం డెవలప్ చేసుకుంటున్నాం, వన్ బై వన్ డెవలప్ చేసుకుంటున్నాం, యూజ్ చేసుకుంటున్నాం. మరి అన్ని రకాల ప్రజలు కూడా దీన్ని వాడుతున్నారు. సో అన్ని రకాల ప్రజలు ఒకే రకంగా ఉండరు కదా, అందరూ ఒకే రకంగా ఉండరు కదా. మరి ఎవరైతే కరెక్ట్గా యూజ్ చేస్తున్నారో వాళ్ళని చెడగొట్టడానికి కొంతమంది ఉంటారు. ఓకే, సో వాళ్ళకి సంబంధించిన డేటాని మిస్యూజ్ చేయడం, లేదా వాళ్ళకి సంబంధించిన ఓటీపీలు తీసుకొని వాళ్ళ అకౌంట్ని మిస్యూజ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. సో అందులో భాగంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సైబర్ సెక్యూరిటీ అనే అంశాన్ని మనం నేర్చుకోవాలి. సో సైబర్ సెక్యూరిటీ అనే అంశాన్ని కూడా మనం ఈ టాపిక్లో నేర్చుకుంటాం. ఓకే, సో సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, దీనికి సంబంధించిన సెక్షన్స్ ఏమన్నా ఉంటాయా, దీనికి సంబంధించిన పాలసీస్ ఏమన్నా ఉంటాయా అనేది మనం చూద్దాం. సో ఇక్కడ మీరు గమనించాలి, గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, సో పాలసీస్ అనేవి మీరు మాత్రం గ్రూప్ 2 వాళ్ళ వాటికే మేక్ చేసినవి, అంటే వాళ్ళ వరకు చేస్తున్న వీడియోస్లోనే ఉంటుంది. మిగతా వాళ్ళ వరకు మాత్రం వీటికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో మీకు పాలసీస్ మీద ఎక్కువ గ్రిప్ అనేది ఉండాలి. ఓకే, అలానే కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో టెక్నాలజీ గురించి వాటి మీద కూడా ఎక్కువ గ్రిప్ అనేది ఉండాలి. ఓకే, రైట్. సైబర్ సెక్యూరిటీ, దీనికి సంబంధించిన పాలసీస్ ఏంటి, దీని చట్టాలు ఏంటి, అలానే ఇది ఏ ఏజెన్సీ కిందకు వస్తుంది సైబర్ సెక్యూరిటీ అనేది అనే అంశాన్ని కూడా మనం 1 by 1 చూసి, భారతదేశంలో సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన సెక్షన్స్ ఏంటి, ఏ శిక్ష ఎటువంటి శిక్ష విధిస్తారు, ఎటువంటి తప్పు చేసేటువంటి శిక్ష వేస్తారు సైబర్ సెక్యూరిటీ పరంగా అనే అంశాన్ని కూడా మనం క్లియర్గా చూస్తాం. సో ఇవన్నీ సింగిల్ టాపిక్స్ అండి. ఈ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్లోనే ఇంతవరకు సింగిల్ టాపిక్స్. ఓకే, సో ఈ సైబర్ సెక్యూరిటీ గురించి కూడా చూస్తాం. మరి ఈ సైబర్ సెక్యూరిటీ, ఈ గవర్నెన్స్ అనేది మాట్లాడుకున్న తర్వాత మనం దీంట్లో ఇంకా చూసే టాపిక్స్ ఏంటి అంటే, సో ఇక్కడ డిజిటల్ ఇండియా అనే టాపిక్ని మనం చూస్తాం. డిజిటల్ ఇండియా అనే టాపిక్ని మనం చూస్తాం. సో డిజిటల్ ఇండియాలో భాగంగా మనం ఏ అంశాలను చూస్తామండి అంటే, చూడండి, మనం ఏ పేమెంట్ చేసినా ఇప్పుడు ఆధార్ బేస్డ్ పేమెంట్స్ అనేవి ఉంటున్నాయి. సో ఎటువంటి మనం పేమెంట్స్ చేసుకోవాలన్నా, ఎటువంటి ఈఎంఐలు మనం పే చేసుకోవాలన్నా ఖచ్చితంగా మనకి ఆధార్ కార్డు అనేది తీసుకొని, లేదా మన పాన్ కార్డు తీసుకొని, ఈ రెండింటి ఆధారంగానే పేమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్స్ ఏదైతే ఉంటుందో దాని గురించి మనం చూస్తాం. సో ఏఈపిఎస్ అంటాము. సో ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ అంటాం, దాని గురించి ఇక్కడ మనం చూస్తాం. ఆ తర్వాత ఆధార్ బేస్డ్ పేమెంట్స్ అయిపోయిన తర్వాత మనం రెగ్యులర్గా ఎటువంటి చిన్న ట్రాన్సాక్షన్స్ చేయాలంటే ఇంతకుముందు మనం జేబులో డబ్బులు పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు అటువంటిది ఏం లేదు. ఎక్కడికి వెళ్ళినా కానీ స్కానర్ ఉందా అని అడుగుతున్నాం, నీట్గా స్కాన్ చేసి వాళ్ళకి మనీ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. మరి అసలు ఈ స్కాన్ దేనికి చేస్తున్నాం, అసలు ఆ కంపెనీ ఏంటి, ఆ టెక్నాలజీ ఏంటి అనేది ఇక్కడ మనం పూర్తిగా తెలుసుకుంటాం. ఓకే, సో ఎప్పుడైతే 2016వ సంవత్సరంలో భారతదేశంలో డిమానిటైజేషన్ జరిగిందో, అంటే నోట్ల రద్దు ఎప్పుడైతే జరిగిందో అక్కడి నుంచి ఊపందుకున్నటువంటి ఈ డిజిటల్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిజిటల్ పేమెంట్స్ గురించి మనం ఇక్కడ చూస్తాం. ఓకే, సో ఎన్సిపిఐ అంటే ఏంటి, డిజిటల్ పేమెంట్స్లో ఎన్సిపిఐ అంటే ఏంటి. ఓకే, నెక్స్ట్ టాపిక్ డిజిటల్ ఇండియాలో భాగంగా డిజిటల్ పేమెంట్స్ అనేవి కూడా చూస్తాం. ఓకే, ఎన్సిపిఐ అంటే ఏంటి, యూపీఐ అంటే ఏంటి. ఓకే, ఇటువంటి అంశాలన్నీ చూసి వీటి ద్వారా పేమెంట్స్ ఎలా జరుగుతున్నాయి అనే అంశాన్ని కూడా మనం చూస్తాం.
ఓకే, సో ఇదండి బేసిక్గా మనకి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సింగిల్ టాపిక్లో ఉండే సబ్ టాపిక్స్ ఇవి. ఓకే, సో ఈ కంప్యూటర్స్ అలానే కంప్యూటర్ బేసిక్స్ మొత్తం ఒక వీడియో లాగా మీకు అందిస్తున్నా. తర్వాత సూపర్ కంప్యూటర్స్, భారతదేశంలో ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్స్ వరకు నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్నెట్కి సంబంధించిన వివిధ రకాలైన నెట్వర్కింగ్ టెక్నాలజీస్. ఓకే, ఆ తర్వాత దానికి సంబంధించిన వివిధ రకాలైన ప్రోటోకాల్స్, టీసీపీ, ఐపీ, ఇటువంటి ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మొత్తం కలిపి ఇంటర్నెట్ వీడియోలో ఉంటుంది. ఓకే, ఆ తర్వాత నెట్ న్యూట్రాలిటీ కానీ, ఇంటర్నెట్ షట్ డౌన్ కానీ, ఇటువంటి అంశాలన్నీ కూడా మనం ఇంటర్నెట్ టాపిక్లోనే చూస్తాం. నెక్స్ట్ సోషల్ మీడియా టాపిక్ వచ్చేసరికి ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్లో ఉన్న సోషల్ మీడియా సంబంధించిన యాప్స్ కానీ, వెబ్సైట్స్ కానీ ఏమున్నాయి, యూట్యూబ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, స్నాప్చాట్ అవ్వచ్చు, ఇటువంటి యాప్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, ఎవరు వాటిని కనిపెట్టారు, వాటికి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఎక్కడుంది, ఇటువంటి అంశాలన్నీ మనం చూస్తాం. ఆ తర్వాత సో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అనే అంశాన్ని మనం చూస్తాం. నెక్స్ట్ మొబైల్ టెక్నాలజీ అనేది కూడా ఒక వీడియోలాగా మనం చేసుకుంటాం. తర్వాత ఇది ఈ గవర్నెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో దీని గురించి కూడా ఒక సింగిల్ వీడియో అనేది చేసుకుంటాం. తర్వాత సైబర్ సెక్యూరిటీ గురించి ఒక సింగిల్ వీడియో, డిజిటల్ ఇండియా గురించి ఒక సింగిల్ వీడియో చేసుకుంటాం. సో ఈ ఒక్క ఐసీటీ అనే టాపిక్లో మనం ఎన్ని వీడియోస్ అంటే చూడండి, 1 2 3 4 5 6 7 8 9 వీడియోస్ని మనం ఓవరాల్గా దీంట్లో మనం చూడబోతున్నాం. ఓకే, సో ఈ వీడియోస్ అనేవి ఇక్కడ నుంచి మీకు రెగ్యులర్గా డైలీ మీకు ఈవినింగ్ అందుబాటులో ఉంటాయి. వీటితో పాటుగా మన ఛానల్లో మనం ఇండియన్ పాలిటీ అని, తర్వాత ఏపీ హిస్టరీ కానీ, తెలంగాణ ఉద్యమ చరిత్ర కానీ ఇవి కూడా మనం రిలీజ్ చేస్తున్నాం. సో ఇది ఫస్ట్ టాపిక్ అయిన ఐసీటీ గురించి. సో ఐసీటీ గురించి మనం బేసిక్ అనేది మనం గమనించినట్టయితే సో ఈ వీడియోస్ అనేవి చేస్తాము. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో టాపిక్లో కనుక మనం వెళ్ళినట్లయితే చూడండి, మరి ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్. మరి ఈ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ అనేవి భారతదేశంలో ఏ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటాయి? ఓకే, ఏ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటాయి, వానికి సంబంధించిన మంత్రి ఎవరు అనే అంశాలను మనం ఇక్కడ చూసి దీని తర్వాత కంప్యూటర్లోకి మనం వెళ్ళిపోదాం. ఓకే, సో చూడండి, బేసిక్గా మనం కంప్యూటర్కి అందించే ఇన్పుట్ ఏదైతే ఉంటుందో, లేదా మొబైల్ ఫోన్కి అందించే ఇన్పుట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే డేటా అంటాం. ఓకే, సో మనం కీబోర్డ్ ద్వారా మనం ఎంటర్ చేసే ప్రతి దాన్ని మనం డేటా అనే పేరుతో పిలుస్తాం. ఓకే, సో డేటా అనేది ఎలాగైనా ఉండొచ్చు. చూడండి, 0 A @ ఓకే E K ఎలా అయినా ఉండొచ్చు. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక మీనింగ్ఫుల్ వర్డ్ అనేది ఉండాలని రూల్ ఏం లేదు. ఓకే, డేటా అనేది ఎలా అయినా ఉండొచ్చు. మరి ఈ డేటా అనేది మనం తెలుసుకున్నాం, కంప్యూటర్కి ఇచ్చే ఇన్పుట్నే మనం డేటా అంటామని చెప్పి. ఈ డేటా ఎప్పుడైతే ఒక మీనింగ్ఫుల్ వర్డ్గా మారిందో, లేదా ఒక మీనింగ్ఫుల్ స్టాంజాగా మారిందో, దాన్నే మనం ఏమంటాము అంటే ఇన్ఫర్మేషన్ అంటాం. ఓకే, మీనింగ్ఫుల్ డేటా ఈజ్ కాల్డ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడైతే టెక్నాలజీ పరంగా యూజ్ చేస్తున్నారో దాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటారు. మరి ఎవరైతే కంప్యూటర్ ఏదైతే ఉంటుందో, ఈ కంప్యూటర్లో ఉన్నటువంటి కోడింగ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో, ఈ కోడింగ్ లాంగ్వేజ్ ఆధారంగా వర్క్ చేస్తూ, అంటే ఈ కోడింగ్ లాంగ్వేజెస్ అనేవి ఈ టెక్నాలజీ పార్ట్ కిందకు వస్తాయి కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేసుకుని వర్క్ చేస్తున్నారో వాళ్ళనే ఐటీ సంబంధించిన ఉద్యోగులుగా పరిగణించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, మరి ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది భారతదేశంలో ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది అని మనం చూసినట్లయితే చూడండి, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, MEITY అనే పేరుతో దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే 2016 సంవత్సరంలో ఇది ఏర్పడింది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఈ MEITYకి సంబంధించినటువంటి నోడల్ ఏజెన్సీ ఏది అంటే దీనికి సంబంధించిన ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని దీనికి సంబంధించిన వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని కరెక్ట్గా చేయించిన నోడల్ ఏజెన్సీ ఏదంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే, DITY అంటాము. సో దీనికి సంబంధించిన నోడల్ ఏజెన్సీ ఇది అని మనం చెప్పుకోవచ్చు.
సో బేసిక్గా డేటా అనేది కీబోర్డ్ నుంచి లేదా మౌస్ నుంచి కీబోర్డ్ నుంచి లేదా టచ్ ప్యాడ్ నుంచి మనం ఇచ్చే ఇన్పుట్ ఏదైతే ఉంటుందో దాన్ని డేటా అంటాము. సో ప్రాసెస్డ్ డేటా ఈజ్ కాల్డ్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి భారతదేశానికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్స్ అలానే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించిన నోడల్ ఏజెన్సీ వచ్చేసరికి ఎంఈఐటి, మంత్రిత్వ శాఖ వచ్చేసరికి ఎంఈఐటివై, దానికి సంబంధించిన నోడల్ ఏజెన్సీ వచ్చేసరికి డిఈఐటివై. మరి దీనికి సంబంధించిన మంత్రి ఎవరండి అంటే అశ్విని వైష్ణవ్ గారు. అశ్విని వైష్ణవ్ గారు. ఓకే, మరి ఇన్ఫర్మేషన్ గురించి చూసాం. మరి కమ్యూనికేషన్ అంటే ఎప్పుడైతే ఒక ఇన్ఫర్మేషన్ అనేది రెడీ అయిందో, చూడండి, ఎప్పుడైతే ఒక ఇన్ఫర్మేషన్ అనేది రెడీ అయిందో ఈ ఇన్ఫర్మేషన్ని ఒక డివైస్ నుంచి మరొక డివైస్కి లేదా ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్ఫర్ చేసుకోవటాన్నే మనం కమ్యూనికేషన్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఒక డివైస్ నుంచి మరొక డివైస్కి కానీ, అంటే ఒకరి నుంచి మరొకరికి ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దీన్ని ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్ఫర్ చేసుకోవడాన్ని మనం కమ్యూనికేషన్ అంటాం. సో ఈ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో ఈ కమ్యూనికేషన్ అనేది ఎప్పుడైతే ఇంటర్నెట్తో కలుస్తుందో దాన్నే మనం కమ్యూనికేషన్ టెక్నాలజీ అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. ఓకే, సో ఇంటర్నెట్ ద్వారా మనం చేసే కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటాం. లేదా అసలు మనకి కమ్యూనికేషన్ అంటే మనకు గుర్తొచ్చే ముందు ఏంది అంటే, సో ఫస్ట్ మనకి ఒక వ్యక్తి మరొక వ్యక్తితో దూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులతో కమ్యూనికేట్ అవ్వడానికి మొదటిగా వాడిన టెక్నాలజీ ఏంటంటే టెలిగ్రాఫ్ అనేది మొదట మనం వాడాం కమ్యూనికేషన్ కోసం. అదే టైంలో మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మనం వాడింది ఏంటి అంటే మనీ ఆర్డర్ అనేది వాడాం. మరి కమ్యూనికేషన్ టెక్నాలజీ పరంగా ఇది మనం చూస్తున్నాం. అలా కాకుండా మరి ఇంతకుముందు కమ్యూనికేషన్ అంటే ఇంతకుముందు పావురాల ద్వారా లేఖలు పంపించుకునే టైం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అలానే రాజులు దూతల ద్వారా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కమ్యూనికేట్ చేసే విధానాన్ని కూడా మనం హిస్టరీలో చూసాం. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది మన ఫింగర్ టిప్స్లోకి వచ్చేసింది. ఓకే, మనం టైప్ చేసి డేటా ఒకరి నుంచి ఇంకొకరు మనం సెండ్ చేస్తున్నాం. ఓకే, సో ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఏ టెక్నాలజీస్ని వాడి మనం కమ్యూనికేట్ అవుతున్నాం వాళ్ళతో అనే విషయాన్ని మనం చూద్దాం. ఈ టాపిక్ వరకు మనం ఇక్కడ చూసిన తర్వాత నెక్స్ట్ దీంట్లో మనం ఏవేవైతే డిస్కస్ చేసామో వన్ బై వన్ మనం చూసుకుంటూ వెళ్దాం. ఓకే, సో టెలిగ్రాఫ్, మనీ ఆర్డర్, ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇండియన్ పోస్టల్ ద్వారా మనం దీనికి సంబంధించి కమ్యూనికేషన్ అనేది చేసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత మెల్లమెల్లగా టెలిఫోన్స్ రావడం అనేది జరిగింది. ల్యాండ్లైన్ ఫోన్లు అంటాం వీటిని మనం వాడుక పరిభాషలో. ఈ టెలిఫోన్లు ఏవైతే ఉన్నాయో ఈ టెలిఫోన్ల ద్వారా కూడా డేటా ఒకరి నుంచి ఒకరికి కమ్యూనికేట్ అనేది చేసుకోవడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. ఇక్కడ మనం రెండు రకాలుగా కమ్యూనికేట్ చేసుకోగలుగుతున్నాం. టెలిఫోన్లో మనం మాట్లాడితే అవతల వాళ్ళు మనకి రిప్లై వస్తుంది, కానీ అవతల వాళ్ళ నుంచి మనకి రిప్లై రాకుండా ఉన్నది కూడా మన కమ్యూనికేషనే. దాన్ని మనం వన్ వే కమ్యూనికేషన్ అంటాం. మరి ఈ వన్ వే కమ్యూనికేషన్ ఏంటంటే రేడియో, టీవీ, సో ఇవి కూడా కమ్యూనికేషన్కి చెందినవే. కాకపోతే ఏంటంటే రేడియో ఏదైతే ఉంటుందో వాళ్ళు చెప్పేది మనం వింటాం తప్పితే మనం చెప్పేది వాళ్ళు వింటానికి ఉండదు. ఓకే, టీవీ కూడా అంతే, వాళ్ళు చూపించేది మనం చూడటం తప్పితే మన పరంగా రిమోట్ ఛానల్ మార్చుకోవడం తప్పితే మనం ఏం చేసేది ఏమి ఉండదు. ఓకే, సో ఇది కూడా కమ్యూనికేషనే, కాకపోతే ఇది వన్ వే కమ్యూనికేషన్. మరి దీన్ని టూ వే కమ్యూనికేషన్ అంటాం. ఒక పక్క నుంచి మనకి ఒక మెసేజ్ అనేది వస్తే మనం రెస్పాండ్ అవ్వచ్చు. ఓకే, సో పోస్టల్, టెలిఫోన్లు, తర్వాత చూసినట్లయితే టెలిఫోన్ల తర్వాత మొబైల్ ఫోన్ ద్వారా కమ్యూనికేషన్ అనేది. సో ఇంకా టైం అనేది మారిపోతూ ఈ మొబైల్స్ నుంచి తర్వాత ఈ మొబైల్స్ కంటే ముందు చూడండి ఈ కంప్యూటర్స్ ద్వారా టూ వే కమ్యూనికేషన్లో ఈమెయిల్. ఓకే, ఈమెయిల్ ద్వారా కమ్యూనికేట్ అనేది అయ్యేవాళ్ళు. మరి మొబైల్ ఫోన్స్లో ఈ టెక్నాలజీ అనేది ఎప్పుడైతే పెరిగిందో దీని ద్వారా మనం ఈ మొబైల్ ఫోన్స్ నుంచి డిఫరెంట్ యాప్స్
ఏవైతే ఉన్నాయో ఈ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకొని, సో ఎప్పుడైతే ఆండ్రాయిడ్ ఓఎస్ అనేది వచ్చిందో, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ ఎప్పుడైతే వచ్చినాయో, దీని ద్వారా డిఫరెంట్ యాప్స్ అనేవి మనం ఇన్స్టాల్ చేసుకొని దీని ద్వారా మనం కమ్యూనికేట్ అనేది అవుతూ ఉన్నాం. ఇంతకుముందు జస్ట్ టెక్స్ట్ మెసేజ్ల ద్వారా కమ్యూనికేట్ అవడం అనేది జరిగింది మొబైల్ ఫోన్స్లో. తర్వాత మీడియా అనేది పంపించి మల్టీమీడియా మెసేజింగ్ అనేది జరిగేది. సో టెక్స్ట్ ప్లస్ ఇమేజ్ కలిపితే మల్టీమీడియా మెసేజింగ్ అనేది చేశారు. ఈ మల్టీమీడియా మెసేజింగ్ ఎప్పుడైతే జరిగిందో, ఈ మల్టీమీడియా మెసేజింగ్ తర్వాత నుంచి చిన్నగా టెక్నాలజీ అనేది అప్డేట్ అయిపోతుంది. ఈ అప్డేట్లో భాగంగా మనకి ఇప్పుడున్న సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాట్సాప్ అవ్వచ్చు, అలానే ఫేస్బుక్ అవ్వచ్చు, తర్వాత ట్విట్టర్ అవ్వచ్చు. సో ట్విట్టర్ అనేది ఓల్డ్ నేమ్, దీన్ని ఎక్స్గా మార్చడం అనేది జరిగింది. ఓకే, సో ఇటువంటి కమ్యూనికేషన్ సోషల్ మీడియా వెబ్సైట్లు ఏవైతే వచ్చినాయో వీటి ద్వారా కమ్యూనికేషన్ అనేది నవ్వే డేస్లో జరుగుతుంది. మరి ఇటువంటి టాపిక్ ఏదైతే ఉంటుందో, మరి ఈ కమ్యూనికేషన్ అనే టాపిక్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, ఎంఓసి, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్. మరి ఈ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ దీని ద్వారా పనిచేసే నోడల్ ఏజెన్సీలు ఏవి అంటే, సో ఎంఓసికి పనిచేసే నోడల్ ఏజెన్సీస్ రెండు, ఒకటి డిఓటి, రెండోది డిఓటి అలానే డిఓపి. అంటే ఏంటి? సో మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కింద పనిచేసే నోడల్ ఏజెన్సీస్ రెండు, ఒకటి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, రెండోది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్. ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్. మరి ఈ మినిస్ట్రీ ఆఫ్ ఐటీ ఏదైతే ఉంటుందో దీని కింద పనిచేసే నోడల్ ఏజెన్సీ ఏది అంటే డిఐటివై. ఓకే, సో ఇది మనకి ఐసీటీకి సంబంధించిన బేసిక్. కానీ ఇక్కడతో ఉందా అంటే అయిపోయిందా అంటే కాదు, ఇంకా ఉంది. దీన్ని చివరిలో మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఇదే టాపిక్లో మనం డిస్కస్ చేసుకోవాలి అంటే ఇంకా చూడండి, మనకి డిఓటి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ అంటే ఏంటి, తర్వాత డిఓపి, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ అంటే ఏంటి, నెక్స్ట్ నాస్కామ్ అంటే ఏంటి, తర్వాత రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఐటీ పాలసీ ఏంటి. సో ఇదంతా, సో ఈ టాపిక్స్ వరకు మొత్తం నేను గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ టాపిక్స్ అండి. సో మిగతా వాళ్ళకి అవసరం లేదు. ఇంతవరకు చూడండి, మిగతా వాళ్ళకి వచ్చేసరికి గ్రూప్ 2 అభ్యర్థులకు మాత్రమే ఈ టాపిక్స్, ఎందుకంటే వాళ్ళకి 75 మార్క్స్ కేటాయించారు కాబట్టి. సో రీసెంట్గా ఉన్నటువంటి ఐటీ పాలసీ ఏంటి, ఓకే, నెక్స్ట్ డేటా ప్రొటెక్షన్ బిల్ అంటే ఏంటి, అనేది మనం చూస్తాం. తర్వాత అసలు స్పెక్ట్రమ్ అంటే ఏంటి, మొబైల్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి చూడండి. మరి 2013-14 ఆ టైంలో ఎప్పుడు న్యూస్ చూసినా మనకు కనిపించేది స్పెక్ట్రమ్ కుంభకోణం అనేది ఉంటుంది. మరి అసలు ఈ స్పెక్ట్రమ్ అంటే ఏంటి, వీటిని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎలా ప్రొవైడ్ చేస్తారు ఈ స్పెక్ట్రాన్ని అనే అంశాన్ని మనం చూస్తాం. సో ఒక గ్రూప్ 2 అభ్యర్థిగా మనం ఇలా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఏంటి, కంప్యూటర్స్ అంటే ఏంటి, కంప్యూటర్ బేసిక్స్ అంటే ఏంటి, ఇవి కాదు మనం తెలుసుకోవాల్సి. ఓకే, దీనికంటే డెప్త్గా చదువుకోవాలి. చూడండి, రీసెంట్గా మొన్న జరిగిన ఎగ్జామ్లో కూడా, రీసెంట్గా ఒక 10 రోజుల క్రితం జరిగినవి కూడా పేపర్లో ఇస్తున్నారు. అందువల్ల ఎప్పటికప్పుడు మనం తరువుగా ఉంటాం. నేను మీకు చెప్పాను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో, వీక్లీ కరెంట్ అఫైర్స్ అనేవి మనం చేస్తామని చెప్పి. సో ఎప్పటికప్పుడు తరువుగా ఉందాం. సో అందులో భాగంగానే ఈ డేటా అనేది మనం ఫుల్గా నేర్చుకోగలిగితేనే ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో బేసిక్స్ అనేవి ఫస్ట్ నేర్చుకుందాం. నేర్చుకున్న తర్వాత ఇటువంటి టాపిక్స్, అడ్వాన్స్డ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి కూడా వెళ్దాం. ఓకే, అలానే సైబర్ సెక్యూరిటీలోకి వెళ్ళిన తర్వాత సైబర్ డోమ్ అంటే ఏంటి. సో ఇటువంటి టాపిక్స్ ఒక 10-15 టాపిక్స్ ఉన్నాయి, మెయిన్ టాపిక్స్. సో ఇవి స్పెషల్గా గ్రూప్ 2 అభ్యర్థుల కోసమే చేసి ఉంటుంది. ఓకే, ఈ మిగిలిన టాపిక్స్ అన్నీ ఎవరైతే సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ టాపిక్స్ పనికి వస్తాయి. ఓకే, ఈ స్పెషల్గా కొన్ని చేసే టాపిక్స్ మాత్రం గ్రూప్ 2 అని చెప్పి హెడ్డింగ్ పెట్టి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది బేసిక్గా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ భారతదేశంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖల గురించి చూసాం. కంటిన్యూషన్గా మనం చూసేది ఏంటంటే, ఇప్పుడు చూడండి, నెక్స్ట్ దీంట్లో మనం చూసేది ఏంటంటే
కంప్యూటర్స్ గురించి చూస్తాం. సో బేసిక్గా ఓకే, బేసిక్గా కంప్యూటర్స్ అంటే ఏంటి, ఈ కంప్యూటర్కి సంబంధించినటువంటి పెరిఫెరల్ డివైజెస్, దాంట్లో ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం గ్రాఫికల్గా చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ కంప్యూటర్స్ గురించి చూద్దాం. రైట్, థ్యాంక్ యూ.